అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రముఖ జ్యోతిష్యులు కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదానం ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారండి. ఒకసారి గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవాశ్చ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సో గురువు గారు, మీరేమైనా కాశీలో మహాశివరాత్రి రోజు ఏమైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారా? మానవుల యొక్క కోరికలు తీరడానికి, సకల సమస్యలు తొలగిపోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ముందు ముందు వేద ప్రకారం ఏ సమయంలో పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పాను కదా, అది అందరూ చేసుకుంటారు. కొంతమందికి మంచి బ్రాహ్మణులు లేదా మంచి క్షేత్రంలో మా గోతనామాదులతో పూజ చేస్తే బాగుండు కదా అని ఆలోచించేటువంటి ప్రేక్షకులు కూడా ఉంటుంటారు. అటువంటి వారి కోసమై మహాశివరాత్రి పర్వదినం రోజున 121 సార్లు రుద్రపారాయణం జరుగుతుంది. ఎందుకనంటే క్షేత్రాన్ని బట్టి ఆ యొక్క ఫలితం కూడా మారుతుంది. ఇక్కడ మనము 11 సార్లు రుద్రపారాయణం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో కాశీలో ఒక్కసారి మాత్రమే చేసిన అంత ఫలితం. కాబట్టి 121 ఇంటూ 11 సార్లు రుద్రపారాయణం చేస్తే ఎంతటి పుణ్యమో అంతటి పుణ్యఫలం ఆ యొక్క కాశీ క్షేత్రంలో 121 సార్లు రోజున ఆ మహాశివరాత్రి రోజున చేయడం వల్ల కలుగుతుంది. ఇక 9వ తారీఖు రోజున మనము కాశీలో మా ఆధ్వర్యంలో వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి 18 హోమాలు, అలాగే దాంపత్య సమస్య, సంతాన సమస్య, శత్రుబాధ, అలాగే ధనప్రాప్తి, ఆర్థిక బాధలు తొలగడానికి, అలాగే వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమాలు, ఇలా 24 హోమాలు 9వ తారీఖు రోజున జరపబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోతనామాల నమోదుకి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా కాశీలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో అన్నదానం జరుగుతుంది. కాబట్టి అన్నదానానికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. ఇక వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి ప్రత్యేకమైనటువంటి గమనిక, కాశీలో మా స్వంత భవనం శ్రీ శంకర కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉంది. అది దాదాపుగా 100 సంవత్సరాలు జీవితం కలిగినటువంటి బిల్డింగ్. అది నదికి అతి సమీపములో, గంగా ప్రవాహానికి, గంగా నదికి కేవలం 125 మీటర్ల దూరంలో మా స్వంత భవనం ఉన్నది. అందులో భవిష్యత్తు యొక్క అవసరాల కోసమై, అలాగే వచ్చేటువంటి యాత్రికులకి బస వసతి సౌకర్యాలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం కోసమై జీర్ణోద్ధరణ అనగా నూతన భవన నిర్మాణం అనేటువంటిది జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ నూతన భవనంలో సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు, అలాగే దాతలుగా, రాజపోషకులుగా, మహారాజపోషకులుగా ఉండదలిచిన వాళ్ళు, సామాన్యులు సైతం కూడా మన పేరు మీద ఆ కాశీ క్షేత్రంలో ఒక్క ఇటుకైనా కానీ మన పేరు మీద దానం చేద్దాం అనుకునేవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. భవిష్యత్తులో రాజపోషకులు, మహారాజపోషకులుగా ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఉచిత వసతి సౌకర్యాలు కూడా ఆ భవన నిర్మాణంలో భాగస్థులైన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం చక్కగా నిజాయితీతో చేసేటువంటి కార్యక్రమం శ్రీ శంకర కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం. కాబట్టి నూతన భవన నిర్మాణానికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.